ఎబోలా వైరస్ ముంచుకొస్తా ఉంది. ఆఫ్రికాలోని కాంగోలో వెలుగు చూసిన ఈ వైరస్ ఇప్పటికే అక్కడ 675 కేసులు పైగా నమోదయ్యాయి. 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్రికాలో 4 దేశాలకు ఇది విస్తరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అయితే ఇది కరోనా కన్నా డేంజర్, కానీ దానంత వేగంగా వ్యాప్తి చెందడం లేదు అనేది కొంతవరకు సంతోషకరమైన వ్యవహారం. ఆఫ్రికా దేశాల నుంచి భారత్ వస్తున్న ప్రతి ప్రయాణికుడి మీద నిఘా పెట్టారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన తర్వాత, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే వారిని ఎయిర్పోర్ట్ల నుంచి బయటకు పంపిస్తా ఉన్నారు. ఇక ఎబోలా వైరస్ కారణంగా కీలక సమావేశాలు కూడా కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసుకుంది. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చాలా సీరియస్ హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైతే ఆఫ్రికా దేశాలతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్నారో, ఆఫ్రికాలో ప్రయాణం చేసి భారత్ చేరుకుంటూ ఉన్నారు, వారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కాంగోతో భారత్కి చాలా సంబంధాలు ఉన్నాయి. వ్యవసాయం చేయడానికి కూడా కాంగోకు చాలామంది వెళ్తూ ఉన్నారు, కొన్ని సంస్థలు వెళ్తూ ఉన్నాయి. దీంతో భారత్ అప్రమత్తమైంది. దాదాపు 12,000 మంది భారతీయులు కాంగోలో ఉన్నారు. ప్రతిరోజు 200 నుంచి 300 మంది కాంగో నుంచి భారత్కి ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి కనుక వైరస్ ఒకసారి భారత్లోకి ప్రవేశించిందంటే దాన్ని అదుపు చేయడం కష్టం. ఎబోలా వైరస్కి ఇంతవరకు వ్యాక్సిన్ కూడా లేదు. ఒకసారి వచ్చిందంటే దాన్ని కంట్రోల్ చేయడం ఇబ్బందికరమైన పరిస్థితి. భారత్ లాంటి జనాభా గుట్లుగా పోగుపడ్డ దేశంలో ఇది మరింత తీవ్రంగా వ్యాపించే ప్రమాదం కూడా ఉంది. అందుకే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అప్రమత్తం చేసింది. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఇప్పటికే ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్న అందరి మీద నిఘా ఉంచారు. దీనికి సంబంధించి ఈరోజు కేంద్రం ఒక కీలక ప్రకటన చేయబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.